హే గాయ్స్, వెల్కమ్ టు సన్నీ భూమి వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అయితే వెల్కమ్ ఆల్. నా పేరు భూమి. సో మీకు ఈరోజు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందండి థంబ్‌నెయిల్ చూసి ఈరోజు ఏం చేస్తున్నా అని. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే వెజిటేబుల్స్ పులావ్ చేసుకుందామా గాయ్స్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నె పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని మన దగ్గర ఉన్న పులావ్ దినుసులన్నీ వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం సేపు మగ్గడానికి ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి క్లోజ్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం గాయ్స్, ఉల్లిపాయలు మగ్గాయో లేవో. సో ఉల్లిపాయలు బాగా మగ్గాయి. సో ఇప్పుడు మనం నూరుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసి క్లోజ్ చేయండి మూత పెట్టి. ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు అండ్ టమాటో పచ్చిమిర్చి కూడా ముక్కలు వేసి చివరిలో కొంచెం పసుపు వేసి బాగా తిప్పండి ఒక 2-3 మినిట్స్. ఆ బాగా తిప్పిన 2-3 మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయండి. సాల్ట్ వేసాక కొంచెం అటు ఇటు బాగా తిప్పండి ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ బాగా తిప్పిన తర్వాత క్లోజ్ చేసేయండి ఒక 5 మినిట్స్ వరకు. బాగా 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గుంటాయి. సో ఇప్పుడు మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా గాయ్స్, అది ఇందులో వేసి ఒక గ్లాసున్నరకి 2 గ్లాసున్నర వాటర్ పోయండి గాయ్స్. నేను నార్మల్ రైస్తో చేశాను. మీ దగ్గర బాస్మతి రైస్తో అయితే కనుక 1:1.5 సరిపోతుంది గాయ్స్. సో ఇవంతా వేసేసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి. దానిపైన బరువు పెట్టండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయి వెజిటేబుల్స్ పులావ్ రెడీ. చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసి తింటే ఎంతో బాగుంటుంది.